ఏ పని మీదైతే పడతామో దాన్ని అదే తపన అదే విధంగా చేస్తూ ఉండాలి. ఓకే, మొదటగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కడప డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ అనుమల వేణుగోపాల్ శెట్టి గారికి, చీఫ్ గెస్ట్ అయినటువంటి దొంత సుబ్రహ్మణ్యం గారికి, వాసవి క్లబ్ ఆఫీసర్స్ అయినటువంటి రాధాకృష్ణమూర్తి గారికి, అలాగే వాసవి క్లబ్లో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు, వికేఎస్బి ఇన్ఛార్జ్ సతీష్ బాబు గారికి, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా, అలాగే మా ఈ క్లబ్ను స్పాన్సర్ చేసినటువంటి కాజీపేట చెప్తాను అర్థం మొదలుపెట్టాం కాజీపేట ప్రెసిడెంట్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, వారి ప్రెసిడెంట్ సెక్రటరీలకు, అలాగే ముఖ్యంగా ఈ క్లబ్ ఏర్పడడానికి ముందుండి నడిపించినటువంటి జోన్ చైర్పర్సన్ పద్మనాభయ్య గారికి, అందరికీ కూడా ఇంకా చెప్పండి అవునా సరే, గుండా పద్మనాభయ్య సార్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వాసవి క్లబ్ అలైట్ ఫ్యామిలీస్ సభ్యులందరికీ కూడా నా హృదయ నమస్సుమాంజలు. నిజంగా చెప్పాలంటే చప్పట్లు మీకు కొట్టాలండి. ఈరోజు నా జీవితంలో ఒక చాలా నిలిచిపోయినటువంటి రోజు అనమాట. ఎందుకంటే అందరికీ ఇలాంటి అవకాశం కాదు. నేను కూడా అనుకోలేదు ఇలా జరుగుతుందని కూడా. అప్పటికప్పుడు తీసుకురా 1-2 days ఓన్లీ, ఒకరోజు అనుకోవడం, ఒకరోజు అందరికి కాల్ చేయడం, మీ అందరికీ కాల్ చేయడం, మీ అందరూ ఒప్పుకోవడం. కాబట్టి ఆ క్రెడిట్ అంతా మీదేనండి. మీరు లేకపోతే నిజంగా నేను ఈరోజు ఇక్కడ నిలబడేదాన్ని కాదు. కాబట్టి ఎలైట్ క్లబ్ సభ్యులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే 2 days అని చెప్పాను కదా, ఈ కార్యక్రమం కూడా యాక్చువల్గా నెక్స్ట్ వీక్ పెట్టుకోవాలనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల ఈరోజు ఇది కూడా నిన్న రాత్రి 8-9 ఫిక్స్ అయిందండి. నిజంగా ఒక్కరోజు ఇదంతా చేస్తామంటే ఎంత కష్టపడి ఉంటామో అర్థం చేసుకోవచ్చు అందరు కూడా. అలాగే మీరు కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఇందాక సార్ వాళ్ళు ఒంటిమిట్ట వెళ్ళినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 20 మంది దాకా ఒంటిమిట్ట వచ్చేసారు. వాళ్ళందరూ కూడా అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి శ్రమ అనుకోకుండా వచ్చారు. కాబట్టి అలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేటివి చాలా కనుమరుగైపోయినాయి. ఎక్కడా కూడా చిన్న కుటుంబాలు. చివరికి సమాజం ఎలా అయిపోయిందంటే భార్య భర్త వాళ్ళిద్దరు చాలా పిల్లలు కూడా వద్దనుకునే స్థితికి కూడా వచ్చిండారు ఈ కాలం. కానీ అంటే సిటీస్లో చాలా ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు మేమేమనుకున్నామంటే ఈ వాసవి క్లబ్ ఎలైట్ ఫ్యామిలీస్గా ఏర్పడి మనది ఒక పెద్ద వాసవి ఉమ్మడి కుటుంబంగా మారడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఒకరికొకరు ఎలా సహకరించుకుంటామో ఇక్కడ కూడా మీరంతా నాకు అలాగే సహకరిస్తూ, మేము కూడా మీకు సహకరిస్తూ మనం ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇలాగే మీ సహాయ సహకారాలు కూడా నాకు అందించాలనుకుంటున్నాను. ఒక చిన్న మాట అంటే, ఇంతకుముందు ఈ క్లబ్ అంటే చాలా మేము కూడా అనుకునేదాన్ని ఒకప్పుడు, ఏంటి వీళ్ళకేం పర్లేదా, ఏంటి కార్యక్రమాలు, ఏంటి ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు కూడా కొందరు అంటున్నారు. ఇప్పుడు నేను అయితే నాకు తెలియకుండా నేను ఇందులో వచ్చేసాను. నాకు తెలియదు అప్పుడు ఎందుకు వచ్చానో కూడా తెలీదు, ముందుకు వచ్చేసాను. కానీ ఈ మధ్య ఒక విషయం చదివాను. అది చదివినాక అర్థమైంది, ప్రపంచంలోనే అత్యంత ఆనందకరమైన వ్యక్తులుగా మారాలంటే 4 కావాలంట. ఏంటో తెలుసా? చెప్తారా? ఆనందం కావాలంటే ఏం కావాలి? సేవ. నిజంగా సేవ. మామూలు వచ్చి చెప్పండి ఏం కావాలి? ఓకే, ఆల్రెడీ అందరం వాసవి కుటుంబంలో ఉన్నాం కాబట్టి, మనమంతా ఒక థాట్లో ఉన్నాం కాబట్టి మనమంతా ఒకటయ్యాము. చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తిలో ప్రపంచంలో అత్యంత ఆనందంగా కావాలి అంటే 4 హార్మోన్లు ఉన్నాయండి. ఎండార్ఫిన్స్, డోపమైన్స్, సెరటోనిన్, ఆక్సిటోసిన్. ఎండార్ఫిన్స్ అనేవి ఎలా విడుదలవుతాయంటే మనం వ్యాయామం చేయడం, నవ్వడం వల్ల విడుదలవుతాయి. మనం వ్యాయామం చేస్తేనే నొప్పులు వస్తే అప్పుడు ఏమంటారంటే
ఒక వారం చేయి పోతాయి అంటారు. అవి ఎలా పోతాయి ఎవరికి తెలియదు, అలవాటు అవుతాయి అంటాం మన మాటల్లో. కానీ అక్కడ ఏమవుతుందంటే ఆ ఎండార్ఫిన్స్ అనేవి విడుదలయ్యి ఆ నొప్పుల్ని తగ్గించేస్తాయి. అలాగే ఇంకోటి నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. అందుకే మనం ఎక్కువగా కామెడీ సినిమాలు చూస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే రెండవది ఏంటండి? డోపమైన్. మరి ఇది ఎలా వస్తుంది తెలుసా? ఓకేనా? మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తూ ఉంటాం. ఈ అనేక పనులు చేసినప్పుడు ఎవరైనా ఒక పని బాగుంది అంటే ఏమనిపిస్తుంది మనకి? హ్యాపీ వచ్చేస్తుంది. ఏ పనైనా కానీ ఒక కుటుంబం తీసుకుంటే భార్యాభర్త వంట ఎలా ఉన్నా కానీ బాగుంది అంటానే చూడండి మన ముఖాలు ఎలా వెలిగిపోతాయి. అలాగే వాళ్ళు ఒక్క మాట ఏదైనా చిరునవ్వుతో మాట్లాడినా బాగా చేస్తామన్నా కూడా అయిపోతుంది. అంటే మనం ఏదన్నా వాళ్ళన్నా కూడా బాగా చేస్తారంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఇంకోటి ఉందండి ముఖ్యమైనది, షాపింగ్ చేయడం. మనం కొత్త వస్తువు కొన్నా, ఒక నగ కొన్నా, ఒక ఇల్లు కొన్నా సంతోషం వస్తుందా, బాధ వస్తుందండి? సంతోషం. కానీ షాపింగ్కి ఎక్కువ ఖర్చు అయితే పొగడానికి ఎక్కువ ఖర్చు అవుతా. కాబట్టి మనం షాపింగ్ ఎక్కువ చేయకుండా మన వాళ్ళకి డబ్బులన్నీ మిగిలిద్దామా, చేద్దామా? ఓకే, మిగిలిస్తాం. కాబట్టి పొగడుతూ చిన్న పొగడ్త ద్వారా మనము మళ్ళా ఆనందంగా ఉండొచ్చు ఎక్కడ, అది సులభం. తర్వాత సెరటోనిన్. ఈ సెరటోనిన్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇది ఎలా వస్తుంది తెలుసా? ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయడం. అది ఇప్పుడు మన ఈ వాసవి క్లబ్ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో ఇలాంటి కార్యక్రమాలు అనమాట. అంటే స్నేహితులను కలవడం, మొక్కలు నాటడం, తర్వాత రక్తదానం, తర్వాత యువతకు స్ఫూర్తి కలిగించేటటువంటి అంశాలు చేయడం, ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా సెరటోనిన్ అనేది విడుదలవుతుంది. పొగడం రెండో దాంట్లో అయిపోయింది, ఇది మూడోది. ఇక్కడ పొగడం అంటే అది ఎక్కువ ఉండకూడదండి. మనకు సింపుల్గానే మనకు చాలు, మన ఆనందం. మరీ ఎక్కువైతే కింద పడతారు, మునగ చెడు ఎక్కించకూడదు అవన్నీ కూడా. కాబట్టి ఈ ముఖ్యమైనది చెప్పాను కదా, ఈ సెరటోనిన్. ఇక్కడ నాకు అర్థమైంది ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమొస్తుందంటే మనకు తెలియకుండానే ఆనందం వస్తుంది. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా, అన్నీ బాగున్నా కూడా మనం ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేస్తామో అప్పుడే మన యొక్క ఆరోగ్యము డెవలప్ అవుతుంది. అలాగే చివరిది ఆక్సిటోసిన్. ఇది కూడా ఏంటంటే మనం చూడండి, మన పిల్లల దగ్గర తీసుకున్నప్పుడు లేదా మన ఇంట్లో వాళ్ళు మనల్ని దగ్గర తీసుకుని మనకి ఎంత ధైర్యం వస్తుంది, అప్పుడు మనకు ఆనందం కలుగుతుందా లేదా? కాబట్టి ఈ 4 హార్మోన్లు చాలా ఇంపార్టెంట్ వహిస్తాయి. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే ఇలాంటి సమాజ సేవ చేసేటటువంటి క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ మనము అందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు మనమంతా కూడా ప్రపంచంలోనే అత్యంత ఆనందవంతులుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు మన వాసవి క్లబ్ ఎలైట్ ఫ్యామిలీస్ తరఫున చేయబోయే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ మీ సహాయ సహకారాలు మా ముగ్గురికి అందిస్తారని పేరున కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ అయినటువంటి దొంతు సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. సార్, సుబ్రహ్మణ్యం సార్. జై వాసవి. ఎక్కువ అవుతుంది కాబట్టి కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా వాసవి క్లబ్ ఏర్పడింది. కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా వాసవి క్లబ్ ఏర్పడింది. ఇది వచ్చేసి కడప
అనంతపురం 2 జిల్లాలకు సంబంధించినటువంటి క్లబ్ అన్నమాట. 206A అంటే కడప, అనంతపురం. ఈ 2 జిల్లాలో కలిసి ఉన్నప్పుడు నేను గవర్నర్గా ఉన్నాను. అప్పుడు వికేఎస్పి అంటే దానికి సంబంధించినటువంటి సతీష్ గారు గురించి చెప్తాడు. దగ్గర 2 కోట్ల రూపాయలు చనిపోయిన వారికి, అంటే కరోనా టైంలో దగ్గర 2 కోట్ల రూపాయలు వికేఎస్పి ద్వారా వాసవి సురక్షా పథకం అన్నమాట. అది దానికి 2 కోట్ల వరకు మనం విడుదల చేయడం జరిగింది. వాసవి క్లబ్ తరఫున మేము ఇవ్వడం కూడా జరిగింది.